న్యాయ వ్యవస్థ దొంగ అంటున్నారు. బయట పడిన దొంగ బయట పడని దొంగలు ఇంకెంతమంది. రంగరాజన్ని టార్గెట్ చేశారు. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఆయనతో పాటు. ఒక ఆవిడ పూర్తి నగ్నంగా, ఒక ఆవిడ అర్ధ నగ్నంగా. ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి విరోధి. నొరులమది కరక బలికి కడుపు నింపదిరిగినట్టి దుడుపుగల. ప్రాణం ఇయ్యడం తీయడం ఏంది అసలు? సత్యం ఎంత దాద్దామన్నా దాగదామన్నా నిప్పు లాంటిది బయటకు వస్తానే ఉంటుంది. వీరరాఘవరెడ్డి ఎవరు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ఇక ప్రజెంట్ ఇవాళ మన స్టూడియోలకి రామరాజ్యం వ్యవస్థాపకులు, ఇక మీకు అందరికి పేరు తెలిసి ఉంటది. ఇట్లా ఒక్క రోజుల ఒక స్టారే వెలిగిపోయినరు. సోషల్ మీడియా అటెన్షన్ మొత్తం ఆయన పైనే. ఇంకా ఆయనని పోలీస్ స్టేషన్ వచ్చే వరకు కూడా ఆ పేరు ఇట్లా అందరు కూడా జపం చేశారు. అసలుకి ఇన్ని రోజులుగా లేనిది వీరరాఘవరెడ్డి ఒక్కసారిగా ఎందుకు ఇట్లా ఎక్స్పోజ్ అయ్యారు? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే తల్లి. సార్ అనాలా అన్న అనొచ్చా? అన్న అంటే సంతోషంగా ఉంటుంది అమ్మ. మాకు సొంత తోడబుట్టిన చెల్లెలు లేరు. అన్న అంటే చాలా సంతోషమైన మా అన్నయ్య అంటే. అన్న అసలు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒక్కసారి ఇట్లా రంగరాజన్ గారి పైన దాడి అనొచ్చా, లేదంటే ఆయన టార్గెట్ చేసిర్రు అనొచ్చా? ఆ ఘటన తర్వాత వీరరాఘవరెడ్డి అంటే ఇరు దేశాలతో పాటు ఎక్కడో ఉండే తెలుగు వాళ్ళకు కూడా మీరు పరిచయం అయిపోయారు. ఎందుకంత ఫేమ్ అయినరు? అంటే అమ్మ అప్పుడు ఆ సందర్భంలో చిలుకూరు రంగరాజన్ గారు ఏమైతే బయట చెప్పున్నారో, ఆయన ఈ ముఖ్యమంత్రులతోటి, తర్వాత అపోజిషన్ లీడర్స్ తోటి ఇట్లా నా మీద దాడి చేశారు, నేను ఆలయంలో ఉన్నాను, నేను ఆ కారణంగా నన్ను కొట్టేసి వెళ్ళిపోయారు అన్నప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అరే ఇదేంటి, మన గుడిలో పూజారిని కొట్టి వెళ్ళిపోతారా, ఇది ఎంత అన్యాయం ఇది అని చెప్పేసి ఎవరైనా బాధపడతారు. దానికి తగ్గట్టు ఎక్కువ మంది స్పందించడం వల్ల ఈ ఇష్యూ పెద్దగా జరిగి అసలు అక్కడ ఏం జరిగింది, వారి వెర్షన్ విందాం అనేటువంటి ఆతృత కానీ అవసరం కానీ ఎవరికి బహుశా చాలా మందికి లేకపోయిందేమో. రేవంత్ రెడ్డి గారే స్వయంగా కఠినమైన చర్యలు తీసుకోమని డీజీపీకి మేము ఆదేశాలు ఇచ్చాము అని ఆయన అనేసరికి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపోజిషన్ లీడర్స్, సెంట్రల్ మినిస్టర్స్ ఇలాంటి వారు అందరూ స్పందించే సమయానికల్లా ఇది ఏదో పెద్దగా జరిగిపోయింది, ఏం జరిగిందని కొంత సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తలు అవ్వటం వల్ల ఆ రకంగా వచ్చి ఉండొచ్చేమో తల్లి. అంటే కరెక్ట్. రంగరాజన్ గారి పైన ఆ ఘటన జరిగే కంటే ఒక వారం రోజుల ముందు ఏంటంటే భూలక్ష్మి అమ్మవారి ఆలయంలో అర్చకుల పైన యాసిడ్ దాడి జరిగింది. సో ఆ తర్వాత రంగరాజన్ని టార్గెట్ చేశారు. సో ఏంటి నిజంగా టార్గెట్ చేసి ఈ అర్చకుల మీద యాసిడ్ తో దాడి చేస్తే వారిని కూడా ముఖ్యమంత్రులు అవి వెళ్ళి పరామర్శించారమ్మా? అడుగుతున్నాను, నాకు తెలియదు. ఎక్కడ కనిపించలేదు. వరంగల్లో ఒక అర్చకుని చంపేశారటమ్మా. అట్లాంటివి చాలా జరిగినాయి దారుణాలు. మరి భయంస అల్లర్లలో హిందువులను ఓచుకోత కోసేశారు. ఇది ఎక్కడ కూడా కనిపించలేదు అనుకోండి అమ్మా. సరే ఏది ఏమైనప్పటికీ దాడి అనేది కాదమ్మా, మేము అనేక ఆలయాల చుట్టూ తిరుగుతున్నాము. ఉదాహరణకి ఇప్పుడు నాకు స్వార్థం ఉండిపోయింది. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ భూమి వదిలిపెట్టి వెళ్ళటం అనేది ఓ రోజు సత్యం. ఇప్పుడు నాకు 45 సంవత్సరాలు అమ్మ. ఇంకో మహా అయితే ఈ శరీరంలో 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉంటా. ఆ తర్వాత ఈ శరీరంలో ఉన్న పెద్ద ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి మన పిల్లలకి ఏదైనా ఒక మంచి ఆస్తి ఇచ్చి వెళ్ళాలి, ఆ ఆస్తి ధర్మాన్నే స్థాపించి వెళ్ళగలిగితే బాగుంటుంది అని ఏదో చిన్న స్వార్థంతో. అసలు ధర్మస్థాపన ఎవరు చేయాలి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరిగితే ధర్మస్థాపన జరిగినట్టే. ఈ కోర్టులు పోలీస్ స్టేషన్లు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తున్నాయా? రాజ్యాంగం లేదు. చేస్తున్నాయా? అది చేస్తే సుమారు 1 కోటి ఎకరాల పైనే దేవాలయాల భూములు భారతదేశ వ్యాప్తంగా అన్యాక్రాంతం అయిపోయి ఉన్నా మరి ఆ కోర్టులు ఎందుకు వాటి మీద చర్య తీసుకోలేకపోయినాయి? పోలీస్ స్టేషన్లు ఎందుకు చర్య తీసుకోలేకపోయినాయి? ఇప్పుడు మీరు చెప్తున్న రాజ్యాంగమే ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఫిరాయింపులు జరిగితే వారి పదవి పోతుంది అని అంటున్నారు. మరి అంటే నేను ఈ స్టేట్ ఆ స్టేట్ అంటలేదమ్మా, తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా సరే. ఇక్కడ వారు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఎమ్మెల్యేలు షిఫ్ట్ అయిపోయి ఫిరాయింపు చేసి మంత్రులు అయిపోయారు. గవర్నరే ప్రమాణ స్వీకారం చేయించారు. మరి ఆ షెడ్యూల్స్ ప్రకారంగా వారు ఆ పదవిని కోల్పోతారట కదా వారు. మరి ఎందుకు వారితో మంత్రులు చేయించారు? ఇది ఆంధ్రాలో జరిగింది, తెలంగాణలో జరిగింది, ఇంకా అనేక రాష్ట్రాల్లో జరుగుతుంది. మనం పేరుకు రాజ్యాంగం అని చెప్పి అంటున్నాం తల్లి. అమ్మ, సహారా ఇండియా అనే కేసు ఒకటి ఉంది. 13 కోట్ల మంది బాధితులు, 15 లక్షల మంది ఎంప్లాయీస్, 5,000 బ్రాంచెస్, 3 లక్షల కోట్ల స్థిర చరాస్తులు. 13 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్గా ఉంది. ఇప్పటికి సుమారు 20 లక్షల మంది 25 లక్షల మంది ఆ కస్టమర్స్ చనిపోయి ఉన్నారు.
కోర్టుల్లో న్యాయం ఎక్కడ జరుగుతుందమ్మా? దుష్ట శిక్షణ కోర్టులు చేయాలి. కానీ దురదృష్టం తప్పు చేసి కోర్టుల్లో మనల్ని రక్షిస్తాయి కోర్టులు అని చెప్పేసి చక్కగా మర్డర్లు చేసినా, మానభంగాలు చేసినా వారు స్వేచ్ఛగా బయటే తిరుగుతున్నారు. మీరు గట్టిగా డబ్బు ఖర్చు పెట్టగలరా మీరు? మర్డర్ చేస్తే కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదవుదమ్మా. ఏదో సూసైడ్ అనో లేకపోతే యాక్సిడెంట్లు అని చెప్పేసి వారు లంచాలు తినేసి ఆ పోలీసులు కూడా అలా తయారయ్యే పరిస్థితిలో పోలీసులు ఉన్నారు. పలానా పోలీస్ స్టేషన్కి పలానా ఏరియాకి నేను ఎస్హెచ్ఓగా వెళ్తే నాకు అక్కడ ఇంత ఇన్కమ్ వస్తుంది, ఫలానా ఏరియాకి నేను ఒక డిఎస్పీగా వెళ్తే నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది, ఫలానా జోన్కి నేను డీసీపీకి వెళ్తే నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది అని చెప్పి లంచాలు ఇచ్చి వారే ట్రాన్స్ఫర్లు చేయించుకునే పరిస్థితుల్లో ఉన్నారని అనే కథనాలు మనమే విన్నామమ్మా. చాలా మందికి తెలిసిన విషయం అనుకోండి అమ్మా ఆ ట్రాన్స్ఫర్లు ఎలా జరుగుతున్నాయి అది కూడాను. అంటే ఒకవేళ నా మాట చాలా మందికి రుచించకపోవచ్చు, సామాన్యుడికి న్యాయం దొరికే పరిస్థితి మన వ్యవస్థలో ఇప్పుడు లేదమ్మా. పోలీసులు ఓకే, మరి న్యాయ వ్యవస్థ ఉంది కదా, వందలాది మంది జడ్జిలు, న్యాయ వ్యవస్థ వేలాది మంది లాయర్లు. న్యాయ వ్యవస్థ ఇంకా గట్టిగా కళ్ళు మూసుకుందమ్మా. ఒక న్యాయమూర్తి తప్పుడు తీర్పిస్తే 219 ఐపీసీ ప్రకారంగా 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉందంట. భారతదేశంలో ఇప్పటి వరకు ఏ న్యాయమూర్తి మీద 219 ఐపీసీలో ఆ సెక్షన్లో కేసే నమోదు అవ్వలేదు. అక్కడ దాకా ఎందుకు, నిన్నగాక మొన్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో గుట్టలు గుట్టలుగా కట్టలు కాలిపోతున్నాయి అని చెప్పేసి ఆ న్యూస్ అంతా మనం చూసాము. ఒక ఎఫ్ఐఆర్ నమోదైందా ఆయన మీద? కొన్ని అరెస్ట్ అయ్యాడు ఆయన ఏమన్నా? ఆ డబ్బు ఎక్కడిది ఎవరన్నా మనకు బహిరంగ బయట పెట్టారా? ఇన్ హౌస్ ఎంక్వైరీ ఎవరికీ తెలియదు. బయట పడిన దొంగ ఈయన, బయట పడని దొంగలు ఇంకెంతమందో న్యాయ వ్యవస్థలోనే. సో న్యాయ వ్యవస్థ దొంగ అంటున్నారు. అంటే ఎక్కడైనా కొంచెం మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు అమ్మ. నేను అందరినీ ఆ ఘాటును కట్టేయట్లేదు, మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు. సల్మాన్ ఖాన్ కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత ఆయనకి శిక్ష వేసింది లోయర్ కోర్టు, హైకోర్టు స్టే ఇచ్చేసి కేసు కొట్టేసింది. మరి వీర రాఘవరెడ్డి ఎవరన్నా నువ్వు? అమ్మ నేను ఎవరున్నాను తల్లి? మహిపాల గోత్రంలో పుట్టినటువంటి ఒక సామాన్యుణ్ణి, త్యాగరాజు బంటుని, శమన వైరికి బంటుని. అమ్మ అంతకు మించి నాకు చెప్పుకోవడానికి ఏమి పరిచయం ఏమీ లేదు తల్లి. కానీ తెలుగు రాష్ట్రాలలో కూడా పరిచయం లేని వ్యక్తి రంగరాజన్ గారు అనగానే వీర రాఘవరెడ్డి గారు అనే పేరు చెప్తున్నారు. ఏమిటికి మీ ఇద్దరి మధ్యలో ఏమైనా లడాయిలు ఉన్నాయా? ఏమీ లేవు తల్లి. మరి ఎందుకు ఆయన టార్గెట్ చేసారు అట్లా మీరు? లేదమ్మా, ఇప్పుడు మీకు చెప్పాను కదా తల్లి, ఏదైనా ఒక ధర్మస్థాపనార్థం మనం పని చేసి వెళ్ళాలన్న ఉద్దేశంతో అనేక రాష్ట్రాలు భూమి అంతా తిరుగుతున్నప్పుడు చాలా విషయాలు గమనించున్నామమ్మా. మసీదుల్లో కానీ చర్చిల్లో కానీ వారి ప్రార్థనా మందిరాల్లో వారి బోధకులు చక్కగా బోధిస్తున్నారు. మసీదుకి ఒక 1000 మంది వచ్చినా, చర్చికి ఒక 500 మంది వచ్చినా అసలు వారి యొక్క మతాన్ని ఎలా విస్తరించుకోవాలి, వారి సంస్కృతిని ఎలా విస్తరించుకోవాలి అనే దాంట్లో చక్కగా ప్రణాళిక వేసుకువెళ్తున్నారు. మీరు నేను గుడికి వెళితే మనకు కూడా అక్కడ బోధకులు ఉన్నారు, వారిని మనం అర్చక పురోహితులు అంటున్నాం మనం. మరి అట్లాంటి బోధన మనకి మన దేవాలయాల్లో జరగట్లేదు. ఉదాహరణకి మన అందరం బంధువులమే, మీది ఏ క్యాస్ట్ అన్న అవ్వచ్చు, మాది ఏ క్యాస్ట్ అన్న అవ్వచ్చు, రెడ్డి కమ్మ కాపు మాల మాదిగ కమ్మరి కుమ్మరి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య, వీళ్ళందరిలో ఉండే గోత్రాలు ఒకటే, మన అందరూ బంధువులమే అని బోధించాల్సిన బాధ్యత ఈ అర్చక పురోహితులకు ఉంది. అలాంటి బోధన ఏమి అక్కడ జరగట్లేదు. ఈ భూమి మాది, 500-600 సంవత్సరాలు ఈ భూమిని మా ముస్లిమ్స్ మేము పరిపాలించాం కాబట్టి వక్ఫ్ బోర్డు పేరుతో మేము ఈ భూమిని స్వాధీనం చేసుకుంటాం అని చక్కగా వారు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు ఎప్పుడో చెప్పాడు. ఆ ఇక్ష్వాక వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారు, ఆ గోత్రికులకి మనకున్న బంధుత్వం ఏమిటి? యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఓ భరతవంశీయ అని అర్జునుడిని కృష్ణుడు స్వయంగా పిలిచాడా? అయితే ఈ భరతవంశీయులు ఇప్పుడు ఏ గోత్రంలో ఉన్నారు, వారికి మనకున్న బంధుత్వం ఏమిటి? ఇట్లాంటి బోధ అనేది మన ఆలయాల్లో జరగట్లా. అలా జరిగి ఉంటే ఇదిగో ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు ఎప్పుడో చెప్పాడు, అందుకు సజీవ సాక్ష్యంగా ఈ గోత్రాల్లో ఇక్ష్వాక వంశీయులు ఉన్నారు. ఏ భరతుడు ఏ లేడన్న పేరుతో ఈ భూమికి భారతదేశంగా పేరు వచ్చిందో ఆ భరతవంశీయులు ఈ గోత్రాల్లో సజీవంగా ఉన్నారు. ఈ భూమి మాది, 500-600 సంవత్సరాలు పరిపాలించిన మీరే ఈ భూమిని క్లెయిమ్ చేసుకుంటే లక్షల సంవత్సరాల నుంచి మేము భూమిని పరిపాలించామన్న సాక్ష్యంగా ఈ క్షేత్రాలు ఈ గోత్రాలు సజీవంగా ఉన్నాయి అని బోధించాల్సిన బాధ్యత మన అర్చక పురోహితులది. ఈ పని వారు అక్కడ దేవాలయాల్లో చేయటం లేదు. కాబట్టి మేము ప్రతి ఆలయానికి తిరుగుతూ ప్రతి ప్రదేశానికి వెళ్ళి అడుగుతున్నాం, అయ్యా గోత్రం ప్రకారంగా మన అందరూ బంధువులమే, ఈ విషయాన్ని మీరు భక్తులకు బోధిస్తున్నారా?
గోత్రాలు చెప్తాం మేము వచ్చి మీకు. మా అర్చనప్పుడు లేకపోతే అక్కడ పూజలు పునస్కారాల్లో మా గోత్రాలు చెప్తాం. ఆ గోత్రాల్లో ఉండే ప్రవర్లు మీరు గమనించారా? మీరు వారికి బోధిస్తున్నారా? 2040, 47 కల్లా ఈ భూమిని మేము స్వాధీనం చేసుకుంటాం. మా దేవుడి రాజ్యం చేస్తామని ఒక మతం. లేదు మేము మా సంస్కృతిని వ్యాప్తి చేసుకుని మా దేవుడి రాజ్యం చేస్తాం 2050 కల్లా అని ఇంకో మతం. వారు చక్కగా ప్రకటించుకున్నారు. దాన్ని అడ్డుకోవడం కోసం, మన సంస్కృతిని కాపాడుకోవడం కోసం మరి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? చెప్పండి, మేము సహకరిస్తాం. లేదా మా దగ్గర ప్రణాళిక ఉంది, మీరు సహకరించండి. అన్న, నువ్వు అడిగిన క్వశ్చన్స్ సమాధానం చెప్పకపోతే ఇప్పుడు నేను కూడా ఉన్నా, నేను కూడా హిందూని, పోతాను, దండం పెట్టుకుంటాను. రోజుకి మంచో చెడో ఏదో జరిగినప్పుడు 10 సార్లు 11 సార్లు 20 సార్లు నాకు లెక్క పెట్టుకోలేను. కాబట్టి అట్లా చెప్తున్నా. మంచి జరిగినా చెడు జరిగినా ఇంకేది జరిగినా ఏదైనా గబాల్ని ఏదైనా రామరామ అనుకుంటా బస్ అంతే. గోత్రాలు తెలియకపోతే కొడతారా అన్న పోయి? అని మీరు అడిగిన క్వశ్చన్స్ చెప్పకపోతే కొడతారా? నాకు కూడా ఎరకలేదు. నాకు దేవుడికి దండం పెట్టుకునే తెలుసు, తర్వాత ఆఫీస్కి వచ్చడం తెలుసు, తర్వాత నా సంసారం నా పిల్లలు అవి చూసుకునేదే తెలుసు. తెలియకపోతే కొడతారా? తల్లి, ఎందుకు కొట్టిరు మరి? అనేక దేవాలయాలు తిరిగాం, అనేక మంది అర్చకుల్ని పురోహితుల్ని కలిసాం. ఎక్కడైనా కొట్టేరు అన్న వివాదం వచ్చిందా? దురుసుగా ప్రవర్తించారన్న వివాదం వచ్చిందా? అయితే ఇక్కడ ఈ సందర్భంలో చిలుకూరు ఆలయానికి వెళ్ళే సమయానికి మేము ఆ అర్చకులను చూసే సందర్భంలో ఆయన ఉండకూడని స్థితిలో, ఉండకూడని ప్రదేశంలో, ఉండకూడని సమయంలో ఉన్నాడండి ఆయన. ఆయన ఇల్లు గుడి పక్కనే, ఆయన ఇంట్లో కూడా ఉండొద్దు అంటారా? ఇట్లా మీరు చెప్పింది మంచి మాటే తల్లి. నిజానికి ఆయన ఇల్లే అయితే ఆయన ఇంట్లో ఎలా అన్నా ఉండొచ్చు, దానికి మనం ఆంక్షలు పెట్టొద్దమ్మా. కానీ దేవాలయ ప్రాంగణంలో ఆయన ఇల్లు ఉంది అమ్మ. భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం చెప్తుంది, ఒక బ్రాహ్మణుడు ఎలా ఉండాలో చెప్తుంది, ఎలా ఉండకూడదో చెప్తుంది. క్షేమో ధమస్ తపః శౌచం క్షాంతిర్జావ మేవచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ లక్షణాలు ఎవరికుంటే వారు బ్రాహ్మణులు, మీకుంటే మీరు బ్రాహ్మణులు. ఇప్పుడు వీటికి విరుద్ధంగా ఆయన ఒక తప్పుడు పని చేస్తూ దాన్ని సమర్థించుకోవడం కోసం మా మీద, నా చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాక్కునే ప్రయత్నంలో భాగంగా ఆయనే మా మీద దాడి చేశాడు. ఏం తప్పుడు పని చేసిండు ఆయన అసలు? అమ్మ, మేము వెళ్ళే సమయానికి అక్కడ 2 అమ్మాయిలు ఉన్నారు ఆయనతో పాటు. ఒక ఆవిడ పూర్తి నగ్నంగా, ఒక ఆవిడ అర్ధనగ్నంగా. రంగరాజన్ గారు టీషర్ట్ మొత్తం పైకి లేపుకుని, నా కింద పంచ అంతా ఏమీ లేదు ఆయనకి. అంటే మేము డోర్ బలవంతంగా నెట్టుకుని లోపలికి వెళ్ళామనుకోండి తల్లి, అక్కడ ఆ గదిలో ఉన్న శబ్దాలు మేము విని రంగరాజన్ గారు లోపల ఉంటారని మేము అనుకోలేదు. అక్కడంతా మద్యం బాటిళ్ళు, తాగి వేసిన గ్లాసులు ఉన్నాయి. అక్కడ ఆయన తిన్న స్నాక్స్ మరి అవి కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మేము గట్టిగా డోరు తెరవటం వల్ల ఆయన కంగారు పడి లేచి వచ్చే సమయంలో ఆయన కాళ్ళు లేకపోతే ఇంకేమన్నా తగిలి అవన్నీ చెల్లాచెదురుగా పడిపోయినాయో తెలియదు. అవన్నీ చెల్లాచెదిరే కింద అంత అసహ్యంగా ఉన్నాయి. అక్కడ వాడి పడేసిన కండోమ్ ఉంది అక్కడ. ఇవి మా సెల్ ఫోన్లు ఏమైనా షూట్ చేసేమని నా సెల్ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడు ఆయన. అందులో అప్పుడు నా సెల్ ఫోన్ కూడా కింద పడి కొంత పగిలింది కూడా. నా సెల్ ఫోన్ అది పోలీస్ స్టేషన్లో సీజ్ అయి ఉంది ఇప్పుడు నా ఫోన్. అది ఆ సందర్భంలో అయిపోయిన తర్వాత మీరు చెప్తున్న మాటలకి ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? అంటే కోర్టుకు కావచ్చు, లేదంటే పోలీస్ స్టేషన్ లో కావచ్చు, వాళ్ళు అడిగేది మీకు కూడా ఎరకనే. మీరు ఎన్నో కేసుల సందర్భంలో పొయ్యి ఉంటారు ఏమో, నాకు తెలియదు. కాకపోతే వాళ్ళ అడిగేది సాక్షులు, సాక్ష్యం. మరి ఏముంది మీరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? ఈ ప్రూఫ్స్ ఆయనే చెప్పారు, రంగరాజన్ గారే చెప్పారు అమ్మ. ఆయన శిష్యుల పరంపరతో మాట్లాడారట. ఆయనే ఆయన వీడియో పెట్టారు. రంగరాజన్ గారితో నేను ఒక 1 అవర్ మాట్లాడాను. గురువు గారు మీకు ఇంత అన్యాయం జరిగిందంటే మొదటి పార్టీ చెప్పలేదు ఆయన. నేను ఈ చండాల పని చేస్తున్నాను, గుడి ఆవరణలో ఈ పని చేస్తున్నానని చెప్పలేదు ఆయన. 2వ పార్టీ చెప్పారు అంతే. ఆయన నన్ను బెదిరించారు, నేను డబ్బులు ఇమ్మన్నారు, నేను ఇవ్వనన్నాను, వాళ్ళు కొట్టేశారు. అసలు మేము డబ్బులు అడగలేదు. ఇదంతా ఆయన చెప్పేసరికి ఎవరికైనా కోపం వస్తుంది. గురువు గారు మీకు ఇంత అన్యాయం జరుగుతుంది, మేము వెంటనే స్పందిస్తాం, వీడియో పెడతాం అన్నారట ఆయన ఏమో, కేడిఆర్ అని. ఇప్పుడు ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా మీకు ఇస్తాం, కావాలితే ప్లే చేయండి మీరు. లేకపోతే ఆయన అన్న మాటలు ఏమిటంటే, ఇంత అన్యాయం జరిగితే మేము స్పందిస్తాం, వీడియో పెడతాం అని గురువు గారితో నేను అన్నాను. వద్దు నాయనా అట్లాంటి స్పందించొద్దు, నా వీడియో వాళ్ళ దగ్గర ఉంది, అది కానీ బయటకు వస్తే నేను తలెత్తుకు తిరగలేని అసహ్యం అయిపోతుంది, ఆ వీడియో బయటికి రాకుండా చూడండి, ఆ వీడియోలు బయటికి రావడం నాకు ఇష్టం లేదు, నేను తట్టుకోలేను అని ప్రాధేయపడ్డారు నన్ను అని ఆయన అంటున్నాడు. ఏ వీడియోలు? ఆ వీడియోలు అసలు 7వ తేదీ జరిగింది దాడి అంటున్నారు. 7వ తేదీ జరిగితే అసలు నిజంగా ఆయన ఏ మద్యం సేవించి ఉండకపోతే అమ్మ అక్కడ చిలుకూరు ఆలయ ప్రాంగణంలో భక్తులు తిరుగుతూ ఉంటారు, కొట్టేసి వెళ్ళిపోయారు అంటున్నారు కదా. ఒక్క ఫోన్ కాల్ పార్కింగ్ వారికి చేస్తే మేము పార్కింగ్ దాటగలమా తల్లి? మేము అలా ఫోన్ కాల్ చేస్తే ఈయన దగ్గరుండే మహిళలు ఆయన తాగేసి ఉన్న స్థితి బయటికి తెలిసిపోతుంది.
కాబట్టి అమ్మ సత్యం ఎంత దాద్దామన్నా దాగదామన్నా నిప్పు లాంటిది బయటకు వస్తానే ఉంటుంది అది. ఆ శిష్యులు ఎవరో మాట్లాడారన్నారు కదా, ఉమ్. ఆయన మీతో కమ్యూనికేట్ అయ్యారా? లేదమ్మా, ఆయన వీడియో పెట్టారు. ఆయన వీడియో వీడియో పెట్టిన పెట్టారు. దాంట్లో చూశాను. ఏది ఉందా మీ దగ్గర? ఎంతవరకైనా మేము వస్తాం, ఏం చేయమంటారని చెప్పి నేను ప్రాధేయపడ్డాను. అప్పుడు గురువు గారు చెప్పిన మాట ఇదే, అయ్యా వీడియోలు బయటికి రాకుండా చూసుకోండి, ఆ వీడియోలు వస్తే చాలా దరిద్రంగా ఉంటుంది. వీడియోలు వస్తే అంటే మీరు ఆయనను కొట్టే వీడియోలా అవి? అంటే ఆయన మీరు ప్రశ్నిస్తే సమాధానం చెప్పే వీడియోలా? వీడియోలు బయటకు వస్తే దరిద్రంగా అవమానంగా మాకుంటుందమ్మా. ఆయనకి ఎంత అసహ్యంగా ఉంటుంది మీకు అర్థమైందా తల్లి? ఇప్పుడు ఆయన కేసు పెట్టినప్పుడు అలాంటి వీడియోలు అనేది ఇది ఇప్పుడు ఈయన చెప్పిన మాట ఏంటంటే ఆ దాడి జరిగిన రోజు నైటే మాట్లాడానని చెప్తున్నాడు ఈయన. ఏ దాడి అంటున్నారో ఆ రోజు నైట్ ఆయనతో మాట్లాడాను నేను. మీరు నాకు ఏమన్నా చెయ్యాలనుకుంటే ఆ వీడియోలు బయటికి రాకుండా చూసుకోండి అని నా గురువు గారు మాకు ఆదేశం ఇచ్చిన వాళ్ళని మేము వెంటనే స్పందించలేకపోయాం అంటున్నారు ఆయన. నిజంగా కొట్టే వీడియోలు అనుకోండి అమ్మ, అవి మాకు అసహ్యంగా ఉంటుంది, ఆయనకి అసహ్యంగా ఉంటుంది. అది అంటే అవి దాడికి సంబంధించిన వీడియోలు అసలే కాదు. కాదమ్మా, కాదు. అంటే మేము స్టార్టింగే ఎంటర్ అయితే ఫోన్తో ఎంటర్ అయ్యాం కదా, ఒక 5 నుంచి 7 సెకండ్లు రికార్డ్ అయ్యి ఉండొచ్చు ఆ వీడియోలు అవి. దాని ఉద్దేశంతో మరి మేము వెనక్కి అలా ఆయన కూడా కాళ్ళు పట్టుకు బ్రతిమలాడారు ఆయన. ఇద్దరు మహిళల్లో ఒక ఆవిడకి పెళ్లి కాలేదు, అది బయటికి తెలిస్తే పరువు పోతుంది, ఆ కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది, ఈ మాటలని చెప్పి బ్రతిమలాడారు ఆయన. ముందు జుట్టు పట్టుకునే ప్రయత్నం చేశారు, తర్వాత కాళ్ళు పట్టుకునే ప్రయత్నం రెండూ చేశారు ఆయన, రంగరాజన్ గారు. ఆ సమయంలో అక్కడ కూడా ఆయన పిలిస్తే కనీసం మేము బయటికి గడప దాటి వెళ్ళిన వెంటనే ఆయన భక్తుల్ని కానివ్వండి, వాలంటీర్స్ని కానివ్వండి, పార్కింగ్ స్టాఫ్ని కానీ పిలిస్తే మేము అది దాటి వెళ్ళలేము, ఇది సత్యం. కానీ ఆయన మద్యం మత్తులో ఉన్నారు. ఆ గదంతా కాండమ్స్, తర్వాత చంద్రవందర అయిపోయి మద్యం, ఈ వాసన, ఇద్దరు మహిళలు, అర్ధనాకి ఇలాంటి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఎవరిని పిలిచినా ముందు ఆయన భాగవతం బయటపడుతుంది. సో కాబట్టి ఆయన ఎవరిని పిలవలేదు. దానికి ఆయన చెప్పే సమాధానం ఏమిటంటే, నాకు వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి రామరాజ్యం.net వెబ్సైట్ చెప్పారు, ఆ రోజంతా వెబ్సైట్ చూస్తూ ఉండిపోయిందని చెప్తున్నారు ఆయన. రామరాజ్యం ఏందన్నా ఇది? మీకు చెప్పాను కదా తల్లి, న్యాయస్థానాల్లో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే బాధ్యత న్యాయమూర్తులకు అప్పచెప్పాం మనం. వారందరికీ మనమే మాస్టర్స్, మనమే యజమానులం. భారత ప్రధాన న్యాయమూర్తి కూడా పబ్లిక్ సర్వెంటే, ప్రధానమంత్రితో సహా. దురదృష్టం ఏంటంటే న్యాయస్థానాల్లో కేసులు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయినా కూడా ఆ పరిష్కారం కావట్లేదు. కానీ వారు చెప్పేది ఏంటంటే కేసులు ఎక్కువైపోయినాయి కాబట్టి మేము పరిష్కరించలేకపోతున్నాం, జడ్జిలు తక్కువైపోయినాయి అంటున్నారు. తప్పుడు కేసు పెట్టిన వారి మీద చర్య తీసుకుంటారు అన్న భయం కేసులు పెట్టే వాళ్ళ మీద ఉంటే ఎవరో తప్పుడు కేసులు పెట్టరు. ఆ తప్పుడు కేసులు పెట్టిన వారి మీద 340 CRPC పాత చట్టం కానీ కొత్త చట్టం 379 BNSS కానీ ప్రయోగించి చర్య తీసుకోమని వారికి అధికారం ఇచ్చింది. కానీ ఆ పని వారు చేయట్లేదు. ఎవరైతే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటం మానేసి శిష్ట శిక్షణ దుష్ట రక్షణ చేస్తున్నారో అలాంటి న్యాయమూర్తుల మీద 197 CRPC ప్రయోగించి ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4ని ప్రయోగించి తొలగించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ స్టేట్ ఆ స్టేట్ అని కాదు, భారతదేశంలో ఇప్పుడు దాకా ఇది అమలే జరగలేదు. రామరాజ్యం తీసుకొని వస్తే ఏం చేస్తారు? కాబట్టి అయ్యా మరి ఇక్కడ పలానా కేసులో ఇంత తప్పుడు తీర్పు ఇచ్చారు ఆ న్యాయమూర్తి గారు, ఆ న్యాయమూర్తి మీద మీరు ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ఎందుకు ప్రయోగించలేదు? 197 CRPC కానీ కొత్త చట్టం BNSS సెక్షన్ 218 కానీ ప్రయోగించి ఎందుకు జైలుకి పంపించలేదు అని అడగటం కోసం ఒక వ్యవస్థ కావాలి. మన దేవాలయాలు భూములు కాపాడుకోవడం కోసం ఒక వ్యవస్థ కావాలి, గో సంరక్షణ కోసం ఒక వ్యవస్థ కావాలి, దేవాలయాల్ని మన సంస్కృతిని ఈ లవ్ జిహాద్ ఇట్లాంటి దాడుల నుంచి రక్షించుకోవడం కోసం ఒక వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థ రామరాజ్యం అవ్వాలి అన్న ఉద్దేశం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది, మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉండి కూడా 10 లక్షల ఎకరాలు దేవాలయాలు భూమి అన్యాక్రాంతం అయిపోయి ఉంది 2 రాష్ట్రాల్లో. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేసిందమ్మా? అయితే రామరాజ్యం వెనక్కి తీసుకొని వస్తుందా? తప్పకుండా తీసుకురావాలన్న సంకల్పం తల్లి అంతే. సో రామరాజ్యం ఆ భూములన్నీ వెనక్కి తీసుకురావాలంటే ఒకే ఒక వ్యక్తి మా ముందు కనిపిస్తున్నారు. అంటే ఇది ఒక్క వ్యక్తితో అయిపోతుందని నేను అంటలేదు తల్లి, మీ సైన్యం కూడా ఉంది. ఒక్క వ్యక్తితో అయిపోతుందని నేను అంటలేదమ్మా. మనకి అన్యమత ప్రార్థనా మందిరాల్లో, మసీదుల్లో, చర్చిల్లో వారి బోధకులు ఉన్నట్టే మనకు కూడా ప్రార్థనా మందిరాలు ప్రతి గ్రామంలో ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో 27,800 గ్రామాలు ఉన్నాయి.
ప్రతి గ్రామంలో అర్చకులు పురోహితులు లేనటువంటి వ్యవస్థ లేకుండా ఏ గ్రామం లేదు. వారి అన్యమత ప్రార్థనా మందిరాల్లో వారు బోధన చేసినట్టే మన ప్రార్థనా మందిరాల్లో అర్చక పురోహితులు కూడా ఊరికి ఒక్కని క్షాత్రం కలిగిన వారిని, భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో చెప్పబడిన క్షాత్రం అనే లక్షణాలు కలిగి ఉన్న వారిని ఊరికి ఒక్కరిని ఎంపిక చేసి అదే ఊరిలో ఈ వైశ్య పరంపర శూద్ర పరంపర కలిగిన వారిని పోషకులుగా చేసి ఈ క్షత్రియుని మనం కాపాడుకుంటే 27,800 గ్రామాలు 2 రాష్ట్రాల్లో ఉన్నప్పుడు 27,800 మంది మనం సైన్యం అవుతాం. ఒక్కసారి మనం వేల స్థాయిలో సైన్యం అయినప్పుడు దేవాలయాలను కాపాడుకోలేమా? భయంస అల్లర్ లాంటి విషయం జరిగినప్పుడు పట్టుమని ఎవరో 10,000 మంది కూడా రాని పరిస్థితి అమ్మా. ఇవి ప్రత్యేక సైనిక వ్యవస్థ వీరికి కూడా ఉంది. వీరి ధర్మస్థాపన కోసం ఆడపిల్లల్ని లవ్ జిహాద్ పేరుతో ట్రాప్ చేసిన, ఇంకో రకంగా అఘాయిత్యాలు చేసిన, మన భూములు లాక్కున్న, రకరకాల పేరుతో లాక్కున్న, మనకు వ్యవస్థ ఏముందమ్మా? వారికి ఉండే యూనిటీ మనకు లేదు. దానికి కారణం ఏమిటి? మన ప్రార్థనా మందిరాల్లో మనకు అలాంటి బోధన జరగట్లేదు. మీరు గుడికి వెళ్తే ఈ అర్చన చేసుకోండి, ఈ పూజ చేసుకోండి, ఈ యజ్ఞం చేసుకోండి, యాగం చేసుకోండి తప్ప, అమ్మ ఇగో మీరు అసలు ఎవరు, మీ గోత్రం ఏమిటి, ఇగో వీరిది ఈ గోత్రం, వీరు మనందరూ బంధువులమే, మనకు ఐకమత్యం ఇలా ఉండాలి, క్యాస్ట్ల ప్రకారం మనం విడిపోవద్దు. ఎక్కడ మా ఊర్లో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో జరిగిందమ్మా. ఒక అబ్బాయి మంగళ అబ్బాయి అని చెప్పేసి ఊర్లో 2-3 మంగళ కుటుంబాలు ఉన్నాయి. ఏదో నువ్వెవరో ఇంకో అపోజిషన్ పార్టీ కొడుతూ నువ్వు కలిపి టీ తాగుతావు అని చెప్పేసి ఏదో కోపం తెచ్చుకుని మంగళ పేరుతో దూషించి ఆ అబ్బాయిని తరిమేసిన ఘటన జరిగింది. ఎందుకు? ఈ మంగళ వల్ల పైడిపాల గోత్రం ఉంది, పసుపులేటి ఇంటి పేరుతో అబ్బాయిది పసుపులేటి ఇంటి పేరు, ఆ అబ్బాయిది పైడిపాల గోత్రం. ఈ కొట్టేసిన రెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో పోతంశెట్టి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం ఉంది, కాపుల్లో పాతంశెట్టి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం ఉంది, చౌదరీస్లో కంబంపాటి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం ఉంది. మనందరూ బంధువులమే అని చెప్పే బాధ్యత అర్చక పురోహితులది. వారు ఇలా చెప్పకపోవటం వల్ల మనం ఇలా కులాల కింద మనం విడిపోయి ఉన్నాం తల్లి. మనం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఒక తల్లి పిల్లలు. మృగమదల లామ శుభ నితిల వర జఠాయు మోక్ష ఫలద పవమాన సుతుడు నీదు మహిమ దెల్ప సీత తెలిసి వలచి సొక్కలేదా రీతి నిన్ను కనకన రుచిర కనకవసన నిన్ను. వాల్మీకి రామాయణంలో జటాయువు శ్రీరామచంద్రమూర్తి మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు రామచంద్రమూర్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా జటాయువు చెప్పాడమ్మా. రామచంద్రమూర్తి బ్రహ్మకు 14 మంది కుమారులు, అందులో ఒక ఆయన మరీచి కశ్యపుడు పుట్టాడు. కశ్యపుడికి 8 మంది భార్యలు. మొదటి భార్యకి దేవతలు పుట్టారు, రెండో భార్యకి రాక్షసులు పుట్టారు, 8వ భార్య పేరు మను. ఈ మనుకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు జన్మించారు. ఇది నిజం చేస్తూ కాశ్యప గోత్రంలో బ్రాహ్మణులు, కాశ్యప గోత్రంలో క్షత్రియులు, కసపు అనే గోత్రంలో వైశ్యులు, కాశ్యప గోత్రంలో రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగా, కమ్మరి, కుమ్మరులు ఉన్నారు, మనందరూ బంధువులమే అని చెప్పే బాధ్యత అర్చక పురోహితులు తీసుకోవాలి అని అన్ని ఆలయాలు తిరుగుతున్నాం తల్లి. అలా తిరుగుతూ చిలుకూరు కూడా వెళ్ళాం. అక్కడ ఆయన స్థితి కొంచెం వేరే స్థితిలో ఉండటం వల్ల మేము కూడా కొంచెం కోపడిన మాట అయ్యి వాస్తవమే. కానీ ప్రతి ఆలయంలో ఉండే అర్చక పురోహితులు ప్రతి గ్రామంలో కానీ గ్రామానికి ఒక్క సైనికుడిని కానీ సిద్ధం చేయగలిగితే భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో పేర్కొన్న శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం విద్యే చాపే పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం అనేటువంటి క్షాత్రం కలిగిన వారిని కానీ వారు సిద్ధం చేయగలిగితే మనం కూడా మన సంస్కృతిని కాపాడుకోవడం కోసం రామరాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం పెద్ద కష్టం కాదని ఉద్దేశంతో ఈ పని చేస్తున్నాను తల్లి. ఒక్కడితో అయిపోతుందని నేను కూడా అంటలేదు తల్లి. సో ఎంతమంది సైన్యం మరి రామరాజ్యంలో? అమ్మ కనీసం ఒక 5,000 మంది సైన్యం అవ్వాలని కోరిక 27,800 గ్రామాల్లో. ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది? ప్రజెంట్ సుమారు 100 మంది దాకా ఉంటాను తల్లి. మరి ఏంటి ఆ సైన్యం పని ఏంటి? ఈ సైన్యం ఇంకా సైన్యాన్ని పెంచుకోవటం, ఈ సైన్యం మిగతా అర్చకులు పురోహితులకు వెళ్ళి చెప్పటం, అయ్యా మీ ఊరు నుంచి ఒక సైనికుడిని ఇవ్వండి, ఆ సైనికుడు పోషణ మీ ఊరే చూసుకోవాలి. అట్లా సైన్యం పెరిగితే ఇక మనం గో సంరక్షణ చేయొచ్చు, భూ సంరక్షణ చేయొచ్చు. మనం ఇక్కడ ముందు ప్రధానమైన కల్ప్రిట్స్ ఎవరైనా ఉన్నట్టు వారి న్యాయమూర్తులే. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయటం వారు ఆ పని చేయటం లేదు. కబ్జాకు గురై సుమారు గండిపేట దగ్గర అమ్మ 300 ఎకరాల భూమి ఉంది వేణుగోపాల స్వామి ఆలయాన్ని ఆనుకుని. ఇది వేల కోట్ల రూపాయల భూమి అట. అది ఎన్ని సంవత్సరాల నుంచి కబ్జాదారుల చెరలో ఉంటుంది?
మరి ఇప్పటికీ మీరు పట్టా పహానీలు పాస్బుక్లు చూస్తేనేమో వేణుగోపాల స్వామి పేరే వస్తుంది. ఉమ్. కానీ వేరెవరు 300 ఎకరాల భూమి మాది అని చెప్పంటే కోర్టులు ఎంతకాలం కళ్ళు మూసుకుంటే? మరి వాళ్ళ దగ్గర పోవచ్చు కదన్నా మీరు. ఇప్పుడు చిలుకూరు రంగరాజన్ గారి దగ్గరికి వెళ్లే బదులు అదేదో అక్కడికి వెళ్తే ఆ వేణుగోపాల స్వామి ఆలయ భూమి కాపాడిన వాళ్ళే అవుతారు కదా. అమ్మా అట్లా మీకు ఒక ఉదాహరణ చెప్పాను. సుమారు 10 లక్షల ఎకరాల పైన అన్యాక్రాంతం అయిపోయినాయి తల్లి. ఉమ్. ఇప్పుడు ప్రతి ఊరు నుంచి ఒక సైనికుడు వచ్చి మనం సైనిక వ్యవస్థగా మారితే అరే వీరు కూడా ప్రాణం ఇవ్వటానికి తీయడానికి సిద్ధమైన స్థితిలో హైందవుల్లో కూడా యోధులు తయారయ్యారు అనే భయం అవతల వారికి వస్తే అన్నా మీరు ఏం మాట్లాడుతున్నారు? ప్రాణం ఇయ్యడం తీయడం ఏంది అసలు? అదేంటమ్మా, నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావకః నచైనం క్లేదయంతి అపో నశోషయతి మారుతః. ఇప్పుడు వారు టెర్రరిస్టులు ఉన్నారు. మన ఎక్కడమ్మా పహల్గాం ఘటనలో 27 మందినో 30 మందినో ప్యాంటులు విప్పదీసి, ఏంటి తల్లి ప్యాంటులు విప్పేసి వీరు సుంతి చేయించుకున్నారా లేదా? వీరు ముస్లింస్ అవునా కాదని కాల్చి చంపేశారమ్మా. అదే ముస్లింలు కూడా కొంతమంది హిందువుల ప్రాణాలు కాపాడిరని కూడా చెప్తున్నారు కదా. ఉండొచ్చు తల్లి, ఉండొచ్చు. మనం అందరిని ఊహగాటిని కట్టలేము. కానీ వారికి ప్రత్యేక శిక్షణ జరుగుతుంది మదర్సాల్లో. అల్లాని నమ్మని వారిని చంపేయండి అని 1947లో ఆ బోధనల ఆధారంగానే 47లో లక్షల మంది భారతీయుల్ని హైందవుల్ని ఇది మా దేశం, ఇది ముస్లింల దేశం అని చెప్పేసి ఎంతో లక్షల మందిని చంపేసి శవాల ట్రైన్లో పంపించారు. ఈ కాశ్మీర్లో 1990-99లోను అప్పుడు ఎవరు కాంగ్రెస్ హయాంలో ఒక ముస్లిం ఆయన హోమ్ మినిస్టర్గా వచ్చాడని, వచ్చిన వెంటనే మసీదులో అనౌన్స్మెంట్ ఇచ్చి అల్లాని నమ్మని వారందరూ పారిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేదా చంపేస్తాం అని చేసి ఓచకోత కోసారని కాశ్మీర్ ఫైల్స్తో మనం సినిమా చూసాం. నేను ఆ కాశ్మీర్లో బాధితులను చాలా మంది నేను స్వయంగా పలకరించానమ్మా. నేను వారితో మాట్లాడాను. అమ్మా పహల్గాం ఇప్పుడు పోలేదు తల్లి. కాశ్మీర్ ఘటన 1990-99లో ఏ ఓచుకోత జరిగిందని మన పెద్దలు చెప్తున్నారు. ఆ సమయంలో జరిగిన బాధితులు పారిపోయి దేశం అంతా స్ప్రెడ్ అయ్యారు కదా. కొంతమంది బాధితులు నేను కలిసి ఉన్నాను. నేను మొన్న జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయారు పాపం, కుటుంబాలను కూడా చిన్న భిన్నమై అలాని పలకరించేసి వచ్చిరా. వారు ఎక్కడున్నారో నాకు తెలియదమ్మా. కానీ పలకరించి రావటం వల్ల పరిష్కారం రాదు తల్లి. వారు వెళ్ళి పలకరించి వచ్చారా, మీరు స్పందించారా, క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారా, అప్పుడు మీరు ఎక్కడికి, దీంతో పరిష్కారం రాదమ్మా. సమస్య పరిష్కారం ఏమిటి? వారి పవిత్ర గ్రంథం, వారి పవిత్ర గ్రంథం ఏం చెప్తుంది? అల్లాని నమ్మని వారిని చంపేయండి అని చెప్తుందట. ఇది నిజమా అబద్ధమా? అది నిజమైతే నమ్మొద్దు అంటున్నారు కదా. అటు విహెచ్పి కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, హిందూ ఎన్నో సంస్థలు మిమ్మల్ని నమ్మొద్దు అంటున్నాయి. పోనీ నన్ను నమ్మొద్దా? వీర రాఘవ అనే వ్యక్తి హిందువు కాదు, ఒక క్రిస్టియన్ సంబంధించిన సంస్థలు ఆయనను ముందుంచి నడిపిస్తున్నాయి. ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి విరోధి. ఇట్లాంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి కదా. వారు ఎన్ని చెప్పినా అవి తక్కువే. నేను ఎంత చెడ్డవానో నా గురించి నేనే చెప్పుకోగలను. చెప్పండి కదా. పరధనముల కొరకు నొరుల మది కరక బలిపి, పరధనముల కొరకు నొరుల మది కరక బలికి కడుపు నింపదిరిగినట్టి దుడుకూగల నన్నే దొర కొడుకు బ్రోచుర. చక్కని ముఖ కమలంబులను సదా నా మదిలో స్మరణ లేకనే దుర్మతాంద జనుల కోరి పరితాపములచే తగిలి నొగిలి దుర్విషయ దురాశలను రోయలేక సతతమ పరాది అయి చపల చిత్తుడనైనా. నా గురించి అంత చెప్పినా తక్కువే. మానవతను దుర్లభమనుచు నుంచి పరమానంద మొందలేక మదమత్సర కామలోభ మోహులకు దాసుడై మోసపోతిగాక. మొదటి కొల జుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచు ఉంటినిగాక. నరాధములను చేరి సారహీన మతములను సాధింపత్తారు మారు. అలాంటి లక్షణాలు కలిగిన నేను నా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వారు చెప్పేయని తక్కువ తల్లి. నేను ఇంక అంతకంటే చెడ్డవాడిని. అన్న మీరు ఏం చెప్పారో మీ పాట రూపంలో గింత అర్థమైతే అంతొట్టు, అర్థమయ్యే భాషలే చెప్తే ఏమన్నా నాకు అర్థమవుతుంది. అలా కదమ్మా, నేను మంచివాడినే కాదని చెప్తున్నాను తల్లి. నిజంగా మీ వెనకాల క్రిస్టియన్ మైనారిటీలుండి నడిపిస్తున్న విషయం వాస్తవమేనా? ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా ఉండాలని కోట్ల రూపాయలు మీకు ఫండింగ్ చేస్తున్న విషయం వాస్తవం కదా? అమ్మ, గోత్రాల ప్రకారంగా మన అందరూ బంధువులమే.
ఈ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీ మైనారిటీ ఇప్పుడు పెట్టుకున్నాం మనం. ఉమ్. మనకు ఉన్న చాతుర్వర్ణ వ్యవస్థ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. నేను శూద్రుణ్ణి, ఏమిటమ్మా నేను శూద్రుణ్ణి అని చెప్పేసి నేను స్వచ్ఛందంగా చెప్పే మనిషిని నేను. ఉమ్. ఇప్పుడు మరి ఎస్సీ ఎస్టీల మీద నాకు అలాగే ఉంటే నేను ఇంకో రకంగా మాట్లాడేవాడిని కదా తల్లి. ఉమ్. మన అందరూ బంధువులు అని నేను పెట్టిన వీడియోలు 2-3 years ముందు నా యూట్యూబ్ ఛానల్ని చూడండి. ఉమ్. ఎస్సీ ఎస్టీ కమ్మ కాపు మాల మాదిగా మనందరం శూద్రులమే. ఈ శూద్రులు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ఒక తల్లి పిల్లలు. వాల్మీకి రామాయణంలో జటాయు శ్రీరాముడి సంభాషణ ప్రకారంగా అని చెప్తున్నాను నేను. ఇంకప్పుడు ఈ ఆరోపణ మీది మీ విశేషంగా వదిలేస్తున్నాను తల్లి. థ్యాంక్ యూ అన్న సో మచ్ మా స్టూడియోకి రావడానికి. సో ఇది వీర రాఘవరెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.